మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మూమెంట్ డిసార్డర్స్ అంటే ఇది చూడండి, అందరూ మేలు, ఫీమేలు, వెస్టర్న్స్, ఈస్టర్న్స్ అందరూ అన్న ప్రపంచంలో అందరూ ఉన్నారు. మనకు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ ఉంటాయి. యూనిక్ క్యారెక్టర్ అంటే కొద్ది పర్సన్ ఫాస్ట్ నడుస్తారు, కొద్ది పర్సన్ స్లోగా నడుస్తారు, కొద్ది పర్సన్ ఇంకా స్లోగా ఉంటారు. సో ఇవన్నీ మనము నార్మల్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు ఈ స్పీడ్ ఏమున్నదో మనది ఆ పర్సన్గా అది ఫిక్స్ ఉంటుంది అనుకోండి. ఆ స్పీడ్ తగ్గింది, మనకు పని చేయదైంది, నడిచేదైంది, కూర్చోదైంది, మాట్లాడదైంది, ఈ మూమెంట్స్ ఏం తగ్గిపోతే మనకు మెదడులో డిఫెక్ట్ ఉంటుంది. ఏం డిఫెక్టు? మెదళ్ళు ఈ మూమెంటు మాట్లాడడానికైంది, ఇవన్నీ ఏం చెప్పాను నేను, ఇవన్నీ కంట్రోల్ చేయడము ఒక కెమికల్ ఉంటుంది బ్రెయిన్లో. దట్ కెమికల్ ఈజ్ కాల్డ్ డోపమీన్. ఈ డోపమీన్ కెమికల్ ఏముంటుందో ఈ ద్రవ బాడీలో అంటే బ్రెయిన్లో తక్కువైపోతే మన మూమెంట్ తక్కువైపోతుంది. దానిలో ఏమవుతుందంటే పేషెంట్స్ స్లోగా అయిపోతారు. ఈ ఆర్మ్ స్వింగింగ్ అంటారు కదా, నడుస్తారు కదా, ఇట్లాగా ఆర్మ్ స్వింగింగ్ తగ్గిపోతుంది, జాయింట్ నొప్పి స్టార్ట్ అయిపోతుంది, బాడీ ఏక్ స్టార్ట్ అయిపోతుంది, మొత్తం నొప్పి వచ్చేస్తాయి బాడీలో, మాట్లాడదు కూడా స్లోగా అయిపోతుంది, వాయిస్ స్లోగా అయిపోతుంది, అండ్ మెల్లగా మూమెంట్ స్టార్ట్ అయిపోతాయి. దానికి ట్రెమర్ అంటారు. ఈ ట్రెమర్లో బాడీ మూమెంట్ స్లో అయిపోవడానికి దీనికి ఒక జబ్బు ఉంటుంది. మెజారిటీ మూమెంట్ డిసార్డర్స్లో మనకు పార్కిన్సన్స్ అంటూ ఉంటుంది. సో మనం ఏం చేస్తానంటే ఈ పార్కిన్సన్ ఐడెంటిఫై చేసి క్లినికల్ మెథడ్ నుంచి ఐడెంటిఫై చేసి ఈ పార్కిన్సన్ పేషెంట్స్ మనం అదే ద్రవ ఏం తక్కువైపోయిందో ఆ కెమికల్ రీప్లేస్ చేయాలి. కెమికల్ రీప్లేస్ చేయడానికి డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్గు మనము సిండోపా, సినిమెట్టో, ఎల్సిడి అంటే ఆ డ్రగ్ పేరు ఉంటుంది. ఆ మెడిసిన్ ఇచ్చేస్తే దాన్ని టైట్రేట్ చేయాలి. మనం మీకు ఎంత కెమికల్ కావాలో మీ స్పీడ్ ప్రకారమే అడ్జస్ట్ చేస్తారు. వేరే పేషెంట్గా ఆ పేషెంట్ ప్రకారమే అడ్జస్ట్ చేస్తారు. ఒకవేళ ఆ టైట్రేట్ చేయే టైంలో, పెంచే టైంలో ఆ మీ మూమెంట్ నార్మల్గా అయిపోతుంది. ఆ మూమెంట్ నార్మల్ అయిపోతే అదే మెడిసిన్ కంటిన్యూ చేయాలి పడింది. ఇప్పుడు పార్కిన్సన్ ట్రీట్మెంట్ నేనేం చెప్పానో అది బై మెడిసిన్. ఇనిషియలీ మెడిసిన్ ట్రై చేయాలి. మనము మెడిసిన్ ట్రై చేసేసిన తర్వాత కొద్ది రోజు అయిన తర్వాత కంట్రోల్ వచ్చేస్తుంది. అదే కంటిన్యూస్గా వాడిన తర్వాత ఎగ్జాషన్ వచ్చేస్తుంది. ఎగ్జాషన్ అంటే మనం మెడిసిన్ పని చేయడం తక్కువైపోతుంది. అక్కడ పని చేయడం తక్కువైపోయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనుకొని ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్ వచ్చింది. సర్జికల్ ఇంటర్వెన్షన్లో ఏం చేస్తారంటే మన ఏ ఏరియా నుంచి కెమికల్ తక్కువైపోయిందో, పర్టికులర్ ఏరియా కారణం ఉంటుందో మెదడులో, ఆ ఏరియా రీచ్ అయిపోయి కెథెటర్ నుంచి రీచ్ అయిపోయి ఒక చిన్న వైర్ పెట్టి మెదడులో దానికి స్టిమ్యులేట్ చేస్తారు. ఆ స్టిమ్యులేషన్ నుంచి మన పర్టికులర్ ఏరియా పార్ట్ ఇది స్లోగా ఉంటుందో ఆర్ ఎక్కువ మూమెంట్ ఉంటాయో, ట్రెమర్ ఏమంటారో అది కంట్రోల్ వచ్చేస్తాయి. సో దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆర్ డిబిఎస్ అంటుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో మన కేర్ హాస్పిటల్ కూడా చాలా ఎక్కువ పేషెంట్ చేస్తున్నాను మనం డిబిఎస్, అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్టోనియా అంటే ఇది కూడా మూమెంట్ డిసార్డరు. దీనిలో ఎట్లా ఉంటుందంటే మనకు పార్కిన్సన్ లాగా స్లో మూమెంట్ ఉంటాయి, బట్ సస్టైన్డ్ మూమెంట్ ఉంటాయి. సస్టైన్డ్ అంటే పర్టికులర్ ఏరియాలే మూమెంట్ అయిపోయి నిలబడుతుంది చెయ్యి, ఆర్ పర్టికులర్ ఏరియాలో ఆ లింబ్ అంటే చేతులు అయింది, కాలు అయింది, నెక్ అయింది, ఆర్ ట్రంక్ అయింది, పర్టికులర్ ఏరియాలో పొజిషన్లో నిలబడుతుంది అది. సో దట్ ఈస్ కాల్డ్ సస్టైన్డ్ ప్యాటర్న్డ్ మూమెంట్ ఏముంటాయో దానికి డిస్టోనియా అంటారు. డిస్టోనియాలో ఎట్లా ఉంటుందంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ బాడీ, పర్టికులర్ పార్ట్ ఆఫ్ చేతులు ఉండొచ్చు, కాలు ఉండొచ్చు, మెడ ఉండొచ్చు, ట్రంక్ ఉండొచ్చు, ఆ పర్టికులర్ ఏరియా మన ట్విస్ట్ అయిపోయి ఒక పర్టికులర్ పొజిషన్లో మెయింటైన్ చేస్తుంది అది. సో దీని నుంచి ఏమవుతుందంటే డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయో మనకు రోజు జరుగు యాక్టివిటీస్ ఉంటాయో దానిలో ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో దీనికి ఏమంటారంటే డిస్టోనియా అంటారు. డిస్టోనియా కూడా మనకు యూజువలీ కొద్ది డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఆరల్స్ డ్రగ్స్ తక్కువ కాకపోతే మనకు ఇంజెక్షన్ బోటాక్స్ అంటారు, బాటిలినియం టాక్సిన్, బోటాక్స్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు. కొద్దిగా డిస్టోనియాలో బోటాక్స్ చాలా రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదర్వైజ్ ఆ డిస్టోనియల్ బోటాక్స్ నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే దాన్ని కూడా మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయొచ్చు. రీహాబిలిటేషన్ను అంటే ఫిజియోథెరపిస్ట్. ఈ ఫిజియోథెరపీ మన దేశంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేసిరో సబ్జెక్ట్ ఇది. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్, అవేర్నెస్ ఎక్కువ మందికి తెలియదు.
ఫిజియోథెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మన హోల్ బాడీ ఈజ్ కంట్రోల్డ్ బై బోన్స్ అండ్ దెన్ మజిల్స్. ఈ బొక్కలు ఉంటాయో అది అయింది స్నాయు ఏంటంటే మాంసం, దీని నుంచినే కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు ఇవి ఏమి ఉంటాయో ఇవి రబ్బర్ లాగా ఉంటాయి మజిల్. ఎప్పుడు మూమెంట్ చేస్తూ ఉంటారో మీరు, అవి రబ్బరీ క్యారెక్టర్ ఉంటుంది ఆ మజిల్లో. మీరు యూజ్ చేయకపోతే ఆ రబ్బరీ ఎలాస్టిసిటీ ఏమంటారు కదా, ఆ ఎలాస్టిసిటీ ఉండదు. దాని నుంచి అగర్ మీరు ఎక్కువసేపు ఇట్లనే కూర్చుంటే మన జాయింట్ నొప్పి వచ్చేస్తుంది, స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్, బాడీ నొప్పి వచ్చేస్తుంది, నడకల ప్రాబ్లం వచ్చేస్తుంది, మెడ నొప్పి, నడుము నొప్పి, జాయింట్ నొప్పి, షోల్డర్ ఫ్రోజన్ షోల్డరు, ఇవన్నీ వచ్చేస్తాయి. సో మనము ఆ మూమెంట్ చేయాలి అంటే పార్కిన్సన్స్లో అయింది ఆర్ పార్కిన్సన్ ప్లస్ డిసీజెస్లో ఏమైంది, మీకు మూమెంట్ తక్కువ ఉంటాయి, దానిలో కూడా నొప్పి రావచ్చు అండ్ జాయింట్ ఫ్రీజ్ అయిపోవచ్చు. సో ఆ టైంలో మనము రీహాబిలిటేషన్ రోల్ వచ్చేస్తుంది. రీహాబిలిటేషన్ ఎప్పుడు చేస్తూ ఉంటారో మీరు, అప్పటి వరకు మూమెంట్ బాగుండి మనకు ఏ జాయింట్ కూడా ఫ్రీజ్ అవ్వదు. సో దానిలో కూడా ప్రోటోకాల్ ఉంటుంది పార్కిన్సన్స్లో. ఇప్పుడు ఎట్లాగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, నడుము ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ద వాకింగ్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చేయాలి పడింది అనమాట. సో యూజువలీ మీరు బాడీ ఎంత యూజ్ చేస్తారో ఫిజియోథెరపీలో అంత బాడీ మీతో హెల్ప్ చేస్తుంది మీకు. సో ఎప్పుడు మీరు ఎక్కువ యూజ్ చేయకపోతే దానిలో ప్రాబ్లం వచ్చేస్తాయి.